మధ్య కాలంలో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. కథను ఎంచుకునే విధానం, కథనాలు, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కటి విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఫ్యాన్స్ కు ఏం కావాలో అన్నింటినీ తన సినిమాలో చూపించి మెప్పిస్తున్నాడు. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో కలిసి చేస్తున్న దేవరా ట్రైలర్ విడుదలైంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను గంటల వ్యవధిలోనే లక్షలాది మంది వీక్షించారు. ఈ ట్రైలర్ లో కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ మేము గమనించాం. అవి మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నాం. విలన్ పాత్రను చూస్తే హీరో ఎంత బలంగా ఉంటాడో అర్థమవుతుంది. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని కొరటాల శివ బైరా క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు. హీరో దేవర ముందే నేవీ ఆఫీసర్లను బైరా చంపే సీన్ ను క్రియేట్ చేశారు. దేవరాకు విలన్ భయపడేది లేదని చెప్పడానికే ఈ సీన్ క్రియేట్ చేసి సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాడు కొరటాల. ఒక్క ముక్కలో చెప్పాలంటే బైరాకి భయం అంటే తెలియదు, భయపెట్టడమే తెలుసు. దేవరలో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో చెప్పేందుకు ఓ ఉదాహరణ ఈ ఫైట్. దేవర కత్తి వేటుక కుత్తుకలు తెగిపడుతూ ఉంటాయి. ఎగసిపడే సముద్రం తనలో కలుస్తున్న రక్తాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. కానీ బైరాలో ఎలాంటి బెరుకు కనిపించదు. చచ్చి పడుతున్న వారి వంక క్రూరంగా చూస్తూ ఉంటాడు. చంపుతున్న వాడిపై చంపాలనే కసి 1000 రెట్లు పెరిగినట్లు ఆ సీన్ మనకు తెలియజేస్తుంది. దేవర ఎవరు? దేవరకు సముద్రానికి ఉన్న సంబంధం ఏంటి? దేవర ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే క్యూరియాసిటీని తీసుకురావడంలో కొరటాల కొంత సక్సెస్ అయ్యాడని ఈ సీన్ ను చూస్తే తెలుస్తోంది. దేవరకు మద్దతు తెలియజేస్తున్న వారు వారి కళ్ళకు ఎందుకు నల్ల రంగును వేసుకున్నారన్నది ఆసక్తికరం. ట్రైలర్ లో తరచుగా సముద్రంలో సరుకు రవాణా ఓడలు, సముద్రం ఒడ్డున భయానక వాతావరణం, సముద్రంలోకి బోట్లు వెళుతుండడం చూస్తుంటే దేవర కూడా సముద్రపు దొంగ అని నిర్ధారించుకోవచ్చు. అయితే అతను సరుకులను దొంగలించడానికి, ప్రజలను చంపడానికి ఇష్టపడడు. బైరా దేవరా మధ్య నిరంతరాయంగా పోరాటం జరుగుతుందని చెప్పేందుకు ఈ సినిమాలో సింబాలిక్ షాట్స్ తీశారు. రాత్రి నుంచి తెల్లారే వరకు వీరి మధ్య పోరాటం జరుగుతుంది. పోరాటం చేస్తున్న అంతిమంగా బైరా దేవరకు చేయిచ్చే షాట్ అద్భుతమనే చెప్పాలి. విలన్ హీరోకి ఎందుకు ఇచ్చాడో సినిమా చూస్తే గానీ అర్థం కాదు కదా. దేవరా అన్నది పేరా, ఊరా, లేక దేవత పేరా అన్నది కన్ఫ్యూజన్. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో 5 ప్రదేశాల్లో మాత్రమే ఎందుకు లైట్స్ వెలుగుతున్నాయన్నది కూడా ఆసక్తికరం. బ్లాస్టింగ్ జరిగినప్పుడు మిగతా వారంతా ఒక విధమైన భయాందోళనకు గురవుతారు. కానీ దేవరలో ఎలాంటి భయం, ఆందోళన కనిపించదు. సముద్రంలో చనిపోయిన ఓ సొరచేప ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. దేవర కాలం నుంచి ఆ చేప ఆ ఒడ్డునే ఉంటుంది. అతని కొడుకు పెరిగి పెద్దవాడైనప్పటికీ కూడా ఆ ప్రదేశం అలాగే ఉండిపోతుంది. సొరచేప ఎముకలు గూడుగా మారిపోతుంది. కానీ అక్కడ వారెవ్వరూ దాన్ని పట్టించుకోరు. దేవర ఎంతమందితో యుద్ధం చేశాడో ఆయనకే తెలీదు. ఎంతమందిని చంపాడో లెక్కే లేదు. ఒకవైపు భైరాతోనూ, మరోవైపు అతని అనుచరులతోనూ యుద్ధం చేశాడు. గాయాలు వేధిస్తున్న వీరుడు యుద్ధాన్ని ఆపడు అని చెప్పేందుకు సింబాలిక్ షాట్ అతని ఒంటిపై, ముఖంపై ఉన్న రక్తపు మరకలు. దేవర తర్వాత ఆయన వాడిన ఆయుధం ఎవరు ఉపయోగించకూడదని ఆదేశిస్తాడు. దేవర తరువాత ఆ ఆయుధాన్ని ఎవరు వినియోగించారు, ఎలా వినియోగించారు అన్నదే సస్పెన్స్ ఇక్కడ. దేవరలో ప్రధాన ఆకర్షణ డి ఆకృతిలో ఉండే ఆయుధం. ఇది దేవర ఆలోచనలను అనుసరించి ఆయుధంగా మారుతుంది. శత్రువుల గుండెలను చీల్చేంతటి శక్తిని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. దేవరా సినిమాలో పలు దృశ్యాలు ప్రభాస్ ఛత్రపతిని తలపించేలా కనిపిస్తున్నాయి. లాకెట్, పడవలకు కట్టిన తాడుల ద్వారా దోపిడీ చేసిన సొత్తును నీళ్ల అడుగు భాగానికి చేర్చడం, షార్క్తో ఫైట్ దృశ్యాలు ఛత్రపతిని తలపించేలా ఉన్నాయి. ఇక సినిమా ఎలాగో రేపు రిలీజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రైలర్ ని చూసి మీరు ఈ పాయింట్స్ గమనించారో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.